హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. మ్యాన్టెక్ టెక్నాలజీస్ నుండి జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్ని అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు అనమాట. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అలాగే వీడియోకి చిన్న లైక్ అయితే చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. జూనియర్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ జాబ్స్కి ఫ్రెషర్స్ అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి శాలరీ కనుక చూసుకున్నట్టయితే 3.5 to 4 lakhs per annum అయితే వీళ్ళు శాలరీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు హైబ్రిడ్ మోడల్ అయితే ఈ యొక్క వర్క్ని అయితే మీరు చేసుకోవచ్చు అనమాట. ఏదర్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ లేకపోతే వర్క్ ఫ్రమ్ హోమ్ కింద మీరు జాబ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వర్క్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట, సర్లింగంపల్లి అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క నోటిఫికేషన్ని 5 వేకెన్సీస్తో అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకోవడం జరిగిందనమాట. సో నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్టయితే వీఆర్ లుకింగ్ ఫర్ బీటెక్ బీఈ ఎంసీఏ గ్రాడ్యుయేట్స్ విత్ స్పెషలైజేషన్ ఇన్ డేటా సైన్స్ అనమాట. సో ఎవరైతే బీటెక్ బీఈ ఎంసీఏ స్టూడెంట్స్ డేటా సైన్స్ స్పెషలైజేషన్ చేస్తుంటారో సో అటువంటి వాళ్ళను వీళ్ళు రిక్రూట్ చేసుకోవడానికి అయితే చూస్తున్నారన్నమాట. అండ్ అలాగే మస్ట్ హ్యావ్ నాలెడ్జ్ ఇన్ డేటా సైన్స్ అండ్ ఏఐ అండ్ ఎంఎల్ అనమాట. సో దీనిలో మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి షుడ్ నో పైథాన్ అండ్ అలాగే షుడ్ బి ఫ్లెక్సిబుల్ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఇన్ హైదరాబాద్ అనమాట. సో మీరు వర్క్ ఫ్రమ్ ఆఫీస్ నుండి వర్క్ చేయడానికి అయితే ఫ్లెక్సిబుల్గా అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి షుడ్ హ్యావ్ ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అండ్ అలాగే షుడ్ హ్యావ్ CGPA more than 7. సో ఈ యొక్క స్కిల్స్ అయితే మీకు ఉండాల్సి ఉంటుంది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన అప్లై లింక్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇది గైస్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.